హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టెట్ ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన ఇంగ్లీష్ మెథడాలజీ బిట్స్ని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఇంగ్లీష్ మెథడాలజీ పార్ట్ 1 వీడియో చేశాను. ఆ పార్ట్ 1 వీడియో వచ్చేసి ఇక్కడ పైన ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను. సో తప్పకుండా ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, అక్కడ నుంచైనా వీడియోని చూసుకోవచ్చు. అండ్ వీడియోలకు వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ 100% ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని ఫాలో అవ్వండి, కంటెంట్ని యూజ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ ఈ బిట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కంటిన్యూస్ ఎవల్యూషన్ నుండి బిట్టు పడింది. నేను ఆల్రెడీ తెలుగు డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను. లోప నిర్ధారణ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, ప్రాగుప్తిక మూల్యాంకనం, ఇలా మూల్యాంకనాలు ఉంటాయని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. ఈ మూల్యాంకనాలని ఇంగ్లీష్లో ఏమంటారో తెలిస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? కంటిన్యూస్ ఎవాల్యూషన్ దేంట్లో జరుగుతుంది? బోధన జరుగుతూ ఉన్న సమయంలో ఎవాల్యూషన్ దేంట్లో జరుగుతుంది? నిర్మాణాత్మక మూల్యాంకనంలో జరుగుతుంది. అవునా? అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఫార్మేటివ్ ఎవాల్యూషన్. ఓకే, టర్మ్ అండ్ ఎవాల్యూషన్ కాదు. ఫార్మేటివ్ ఎవాల్యూషన్ అంటేనే బోధన జరుగుతూ ఉన్న సమయంలో ఎవాల్యూషన్ జరుపుతారు, ఇది ఫార్మేటివ్ ఎవాల్యూషన్ అంటారు. సమ్మేటివ్ కాదు. సమ్మేటివ్ అంటే బోధన జరిగిన తరువాత చేసే మూల్యాంకనమే సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటారు. దాన్నే సమ్మేటివ్ ఎవాల్యూషన్ అంటారు. అవునా? పీరియాడిక్ ఎవాల్యూషన్ కూడా కాదు. సో ఇక్కడ కంటిన్యూస్ ఎవాల్యూషన్ వచ్చేసి ఫార్మేటివ్ ఎవాల్యూషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నేషనల్ డిజిటల్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ ప్లాట్ఫామ్. ఓకే, నేషనల్ డిజిటల్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ ప్లాట్ఫామ్ ఏది అని అడుగుతున్నాడు. ఏది? దీక్ష అనేది నేషనల్ డిజిటల్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ ప్లాట్ఫామ్గా ఉంటుంది. ఇంకో టెట్లో దీక్ష యొక్క ఫుల్ ఫామ్ అడగడం జరిగింది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అండి. ఓకే, దీక్ష డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనేది దీక్ష యొక్క ఫుల్ ఫామ్. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నిశిత అవ్వదు, సాక్ష్యం అవ్వదు, ఎన్ఎంఎంఎస్ కూడా అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఐడెంటిఫై అండ్ యాక్టివిటీ ఫర్ డెవలపింగ్ లిజనింగ్ స్కిల్స్. ఓకే, లిజనింగ్ స్కిల్స్ని డెవలప్ చేసేది ఏ యాక్టివిటీ అని అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. న్యూస్ ఆన్ ద రేడియో. ఎస్, ఇదే అవుతుంది కదా. రేడియోలో న్యూస్ వింటున్నాము అంటే అది లిజనింగ్ స్కిల్ని డెఫినెట్గా డెవలప్ చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి న్యూస్ ఆన్ ది రేడియో. పోస్టర్ కాదు. పోస్టర్ అనేది జస్ట్ చూడడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఇది దృశ్యోపకరణంగా మాత్రమే యూజ్ అవుతుంది. అవునా? లిజనింగ్కి మాత్రం యూజ్ అవ్వదు కదా, ఇది తీసేయచ్చు. అడ్వర్టైజ్మెంట్ బోర్డు, ఇది దృశ్యోపకరణంగానే యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్రౌచర్స్ కూడా అవ్వదు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి న్యూస్ ఆన్ ద రేడియో అనేది లిజనింగ్ స్కిల్స్ని డెవలప్ చేసే యాక్టివిటీగా ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఏ కాంప్రిహెన్సివ్ టెస్ట్ దట్ ప్రొవైడ్స్ feedback to teachers and students on their strengths and weaknesses is. ఓకే, క్వశ్చన్ అర్థమైందిగా. ఏ కాంప్రిహెన్సివ్ టెస్ట్ అనేది టీచర్స్ అండ్ స్టూడెంట్స్కి వారి యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్కి సంబంధించి ఫీడ్బ్యాక్ని ప్రొవైడ్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఇలా టీచర్స్కి స్టూడెంట్స్కి వారి స్ట్రెంగ్త్ వీక్నెసెస్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ని ప్రొవైడ్ చేసే టెస్ట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అండి. ఓకే, ఇందులో ప్రొఫిషియన్సీ టెస్ట్ అవ్వదు, అచీవ్మెంట్ టెస్ట్ అవ్వదు, ప్లేస్మెంట్ టెస్ట్ అవ్వదు. అచీవ్మెంట్ టెస్ట్ ఏమైనా అచీవ్ చేసేలాగా అందులో కనబడుతుందా క్వశ్చన్లో? లేదు కదా. ప్రొఫిషియన్సీకి సంబంధించి ఏమైనా కనబడుతుందా? లేదు. ప్లేస్మెంట్కి సంబంధించి ఏమైనా కనబడుతుందా? లేదు. జస్ట్ టీచర్స్ స్టూడెంట్స్కి సంబంధించిన స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ గురించి ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి ఉపయోగించాలి. అలాంటి టెస్ట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ద ఇంటరాక్షన్ ఆన్ ఫేస్ షీట్ గురించి వచ్చింది. గివెన్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద లెసన్ ఇన్ ద ప్రైమరీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఆఫ్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఈజీ. చూడండి, గివెన్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది లెసన్. ఫేస్ షీట్ అనేది మనకి ఇస్తారు. ఇక్కడ లెసన్ స్టార్ట్ అయ్యే ముందు మనకి ఫేస్ షీట్ అనేది కనబడుతుంది. అవునా? ఆ ఫేస్ షీట్ అనేది మనకి ఏ విధమైన యాక్టివిటీగా యూజ్ అవుతుంది?
చూడండి తెలుగులో కూడా మనకి ఉన్మికీకరణ అని ఉంటుంది కదా. ఎప్పుడు యూజ్ చేస్తాం ఉన్మికీకరణ అనేది? ఉన్మికీకరణ అంటేనే ఫేస్ షీట్ కదా. ఎప్పుడు యూజ్ చేస్తాం? లెసన్ ప్రారంభించే కంటే ముందు మనం ఫేస్ షీట్ అనేది యూజ్ చేస్తాం. అవునా? ఇక్కడ ఆల్రెడీ మనకి హింట్ కూడా ఇచ్చాడు, లెసన్ స్టార్ట్ అయ్యే ముందు ఉంటుంది అని. సో అలాంటి దాన్ని ఏమంటాము? పోస్ట్ రీడింగ్ యాక్టివిటీయా? లెసన్ అయిపోయిన తర్వాత యూజ్ చేస్తామా? కాదు కదా, తీసేయచ్చు. ప్రీ రీడింగ్ యాక్టివిటీ, ఎస్, లెసన్కి ముందు ఉంది అంటే దాన్ని ప్రీ రీడింగ్ యాక్టివిటీగానే యూజ్ చేస్తాం. సో ఇది కరెక్ట్ అవుతుంది. వైల్ రీడింగ్ యాక్టివిటీ, రీడింగ్ జరుగుతూ ఉన్నప్పుడా? కాదు కదా, తీసేయచ్చు. హోమ్ రీడింగ్ యాక్టివిటీయా? ఇంటికి ఇస్తారా? ఇవ్వరు కదా, తీసేయచ్చు. ఓకే. సో ఫేస్ షీట్ అనేది ప్రీ రీడింగ్ యాక్టివిటీగా యూజ్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. A student of class 3 says, I have some big chocolates. This is because of. Okay. A student of class 3 says, థర్డ్ క్లాస్ స్టూడెంట్ అన్నాడు. ఏమన్నాడు? I have some big chocolates అని అన్నాడు. ఓకే, అంటే తెలుగులో ఏమన్నట్టు? పెద్ద చాక్లెట్స్ ఉన్నాయి నా దగ్గర అని అర్థం. అవునా? సో ఇక్కడ ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉంది? మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే అతడు తెలుగులో అయితే నా దగ్గర పెద్ద చాక్లెట్స్ ఉన్నాయి అని చెప్తాడు. అంటే దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని బిగ్ అనే వర్డ్ వాడిండు. అంటే ఇక్కడ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. ఓకే. నెక్స్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఫారిన్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అతడు కరెక్ట్గా చెప్పేస్తాడు. ఐ హ్యావ్ సమ్ బిగ్ చాక్లెట్స్ అని అంటాడు. బిగ్ అయితే అన్నాడు కదా, సో తీసేయచ్చు. ఇది లెర్నింగ్ డిసబిలిటీ ఉందా ఏమన్నా? అందులో లెర్నింగ్ డిసబిలిటీ కనిపిస్తుందా? కనిపించట్లేదు. టీచర్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా కనబడుతుందా? అందులో లేదు. సో ఇది తీసేయచ్చు. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ ప్రైమరీ లెవెల్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. ఓకే, ఏ లెవెల్ చూసుకోవాలి, లెవెల్ ఏది ఇచ్చాడు అని. ప్రైమరీ లెవెల్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఫీచర్ కాంది ఏంటి? ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏజ్ అప్రోప్రియేట్ మెటీరియల్స్. ఎస్, ప్రైమరీ లెవెల్లో ఉన్న ప్రతి టెక్స్ట్ బుక్ కూడా ఏజ్ని కంపల్సరీ కన్సిడర్ చేస్తుంది. సో ఏజ్ అప్రోప్రియేట్ మెటీరియల్ అనేది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇంట్రెస్టింగ్ అండ్ అట్రాక్టివ్ కంటెంట్. ఎస్, కంపల్సరీగా ప్రైమరీ లెవెల్లో ఉన్న బుక్స్ అన్నీ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి, అట్రాక్టివ్ కంటెంట్తోనే ఉంటాయి. సో ఇది అవుతుంది. నెక్స్ట్, మోర్ టెక్స్ట్ వితౌట్ పిక్చర్స్ అండ్ ఇమేజెస్. అవుతుందా? అవ్వదు కదా. మోర్ టెక్స్ట్ వితౌట్ పిక్చర్స్ అండ్ ఇమేజెస్ ఉండేది ఎలిమెంటరీ లెవెల్లో ఉంటాయి. అవునా? సో ప్రైమరీ లెవెల్లో కంపల్సరీ పిక్చర్స్ ఇమేజెస్తోనే ప్రతి టెక్స్ట్ బుక్ అనేది ఫ్రేమ్ అవుతుంది. కావాలంటే చూడండి. సో ఇది మనకు రాంగ్ అవుతుంది. నెక్స్ట్, మోర్ ఫోకస్ ఆన్ ఓరల్ యాక్టివిటీస్. ఎస్, ఎక్కువగా ఓరల్ యాక్టివిటీ పైనే టెక్స్ట్ బుక్ అనేది ఫ్రేమ్ అవుతుంది. క్లియర్? రాంగ్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఇందాక ప్రైమరీ లెవెల్ చూసాం, ఇది ఎలిమెంటరీ లెవెల్ గురించి వచ్చింది. చూడండి, పిక్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్. ఓకే, ఎలిమెంటరీ లెవెల్లో ఇంగ్లీష్ టీచింగ్ చేయడానికి ఆబ్జెక్టివ్ ఏంటి అని అడిగాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూడండి, మేక్ ద స్టూడెంట్స్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. టార్గెట్ లాంగ్వేజ్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని స్టూడెంట్స్ ఫాలో అయ్యేలా చేయడం. అంతే కదా. ప్రైమరీ లెవెల్లో మదర్ టంగ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ అదే ఎలిమెంటరీ లెవెల్ వచ్చేసరికి టార్గెట్ లాంగ్వేజ్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తారు. సో ఇక్కడ ఏమంటున్నాడు? టార్గెట్ లాంగ్వేజ్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని విద్యార్థులు పాటించేలా చేయడం. ఎస్, కరెక్టే కదా. సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ చూడండి, మేక్ ద లెర్నర్స్ టు రీడ్ నవల్స్ ఓన్లీ. నవల్స్ని మాత్రమే రీడ్ చేసేలాగా చూడడం అంట. కాదు కదా. సో తీసేయచ్చు. మేక్ స్టూడెంట్స్ టు ఫాలో ద ఫారెన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఫారెన్ ఇంగ్లీష్ లిటరేచర్ని ఫాలో అయ్యేలా చూడడం అంట. సో ఇది కాదు కదా. మేక్ ద స్టూడెంట్స్ ప్రాక్టీస్ రైటింగ్ రివ్యూస్ అండ్ ఆర్టికల్స్. రైటింగ్ని ప్రాక్టీస్ చేయాలి, రివ్యూస్ చేయాలి, ఆర్టికల్స్ ఇచ్చేలాగా రెడీ చేయడం అంట. సో ఇది కూడా అవ్వదు. ఓకే, NCF 2005 పై కాన్సెప్ట్ పైన కొద్దిగా నాలెడ్జ్ ఉన్న ఇట్కి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. లాంగ్వేజ్ కెన్ బి టాట్ ఇన్ ఏ బెటర్ వే ఆఫ్. భాషను నేర్పించడానికి ఈ క్రింది వాటిలో బెటర్ వే ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, స్టూడెంట్స్ టాక్ టైమ్ ఈజ్ లెస్ ఇన్ ద క్లాస్ రూమ్. స్టూడెంట్ క్లాస్ రూమ్లో మాట్లాడడం తక్కువగా ఉంటే భాష అనేది నేర్పించవచ్చా? నేర్పించలేం. సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్ చూడండి, స్టూడెంట్స్ టాక్ టైమ్ ఈజ్ మోర్ ఇన్ ద క్లాస్ రూమ్. ఎస్, ఇదే అవుతుంది కదా. స్టూడెంట్ ఎంత ఎక్కువగా క్లాస్ రూమ్లో మాట్లాడితే అంత తొందరగా భాష అనేది నేర్చుకుంటాడు. సో ఇది అవుతుంది. నెక్స్ట్, టీచర్స్ టాక్ టైమ్ ఈజ్ మోర్ ఇన్ ద క్లాస్ రూమ్. టీచర్స్ టాక్ టైం ఎక్కువ ఉంటే టీచర్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది, కానీ స్టూడెంట్ స్కిల్ అనేది డెవలప్ అవ్వదు. సో ఇది తీసేయచ్చు.
టీచర్స్ అండ్ స్టూడెంట్స్ టాక్ టైమ్ ఈజ్ లిమిటెడ్ ఇన్ ద క్లాస్ రూమ్. అసలు లిమిటెడ్గా ఉండనే కూడదు. సో ఇది తీసేయచ్చు. ఓకే, ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సైలెంట్ ఫీచర్ ఆఫ్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్? కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అంటే కమ్యూనికేట్ చేయడం తెలుసు కదా, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం. అలాంటి ఫీచర్ కానిది ఏది అని అడిగాడు. పేర్ వర్క్ ఫస్ట్ ఆప్షన్. పేర్ వర్క్ అవుతుంది. ఎందుకు అంటే పేర్ వర్క్లో కంపల్సరీగా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకుంటారు. సో ఇది అవుతుంది. నెక్స్ట్ గ్రూప్ వర్క్ కూడా అవుతుంది. గ్రూప్ వర్క్లో కూడా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ ఉంటుంది. సో ఇది అవుతుంది. క్లాస్ రూమ్ ఇంటరాక్షన్లో కూడా కమ్యూనికేట్ చేస్తారు. సో ఇది అవుతుంది. డ్రిల్లింగ్ అనేది అవ్వదు. డ్రిల్లింగ్ అంటే ఏంటి? లైక్ ఇంటి పనిలాగా చేసిన పనినే పునరావృతం చేయడం అన్నట్టు, అంటే ప్రతిసారి చేయించడం లాంటిది అన్నట్టు డ్రిల్లింగ్ అంటే. ఓకే, సో ఇది అవ్వదు. దీంట్లో ఎవరి పని వారే చేసుకుంటారు కానీ ఇంటరాక్షన్ అనేది ఉండదండి. క్లియర్? ఇవ్వండి ఈరోజు డిస్కస్ చేసిన ప్రీవియస్ టెట్ బిట్స్. ఈ వీడియోతో ఆల్ మెథడాలజీ బిట్స్ అనేవి 2 పార్ట్స్ 3 పార్ట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయాల్సింది మెథడాలజీయే కంటిన్యూ చేద్దామా లేదంటే కంటెంట్ బిట్స్ కంటిన్యూ చేద్దామా? ప్రీవియస్ టెట్లలో వచ్చినవి తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.